Hi friends, welcome to Maths with Money channel. Today I will discuss the previous questions on the topic geometry which were asked in the exam CGL 2023 Tier 1 or prelims exam. సో టోటల్గా మనకి జామెట్రీ అంటే మనకి ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, పాలిగాన్స్ అండ్ సర్కిల్స్ అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఒక 4 వీడియోస్లో చెప్తాం. సో నౌ ఇన్ దిస్ వీడియో ఐ విల్ డిస్కస్ ద క్వశ్చన్స్ విచ్ వర్ ఆస్క్డ్ ఆన్ ద మెయిన్ సబ్ టాపిక్ ట్రయాంగిల్స్. పర్టికులర్గా ట్రయాంగిల్స్ అనే టాపిక్ నుంచి ఏం క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. సో టోటల్గా 22 క్వశ్చన్స్ వచ్చాయి ఓన్లీ ట్రయాంగిల్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి. అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ కవర్ the questions on the similarity or congruent triangles. Similarity of triangles and congruent triangles మీద ఏ క్వశ్చన్స్ వచ్చాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, అండ్ ఇన్ ద నెక్స్ట్ 2 వీడియోస్ we will discuss the questions on polygons, quadrilaterals and circles. Okay, so let's start this video with the first question. If D is the midpoint of BC in triangle ABC and angle A is 90 degrees, then the value of AD. Angle A 90 అంటే ఇది ఏం ట్రయాంగిల్ అమ్మా? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఏ అనేది 90 అంట. సో బీసీ ఇక్కడ పెట్టేద్దాం. డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ. సో హైపోటెనస్లో డి అనేది మిడ్ పాయింట్. దెన్ ఏడి ఈక్వల్ టు ఏడి ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ సర్కమ్ రేడియస్. సో డిఏ డిబి డిసి ఆర్ ఈక్వల్. సో ద లెంత్ ఆఫ్ ఏడి ఈజ్ ఈక్వల్ టు ది ఆఫ్ ఆఫ్ ది హైపోటెనస్, విచ్ we already discussed in the properties of right angle triangles. So what is the answer? BC by 2. Okay, next. The lengths of 3 sides of a triangle are 30, 42 and x centimeters. Which of the following is correct? So we already know the third side of the triangle is always lies between the sum of the other two sides and difference between the other two sides. అంతేనా? సో ఎక్స్ వేటి మధ్యన ఉంటుందమ్మా? ఏ టూ వాల్యూస్ మీద ఉంటుంది? అదర్ టూ సైడ్స్ డిఫరెన్స్ చేస్తే ఎంత ఉంటుంది? 42 మైనస్ 30 దట్ ఈస్ 12కి. తర్వాత ఆ రెండు కలిపితే ఎంత ఉంటుందమ్మా? 30 ప్లస్ 42 72కి. ఈ విధంగా ఉంటేనే మనకి అసలు ఫస్ట్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ద ఎక్స్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 12 అండ్ 72. సో విచ్ వన్ ఇట్ ఈస్? ఇది 72 అమ్మా. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, the ratio of the length of each equal side and the third side of an isosceles triangle is 3:5. ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే ఏంటి? మనకి 2 ఈక్వల్ సైడ్స్ ఉంటాయి. ఓకే, సపోజ్ ఈ రెండు 2 ఈక్వల్ అనుకుందాం, ఈ థర్డ్ అన్ఈక్వల్ సైడ్ అనుకుందాం, సపోజ్ ఏబిసి అనే ట్రయాంగిల్లో. సో ఏమంటున్నాడు? ఈక్వల్ సైడ్ 3 పార్ట్స్ ఉంటాయి అంటే 3x ఉంటే, ఆపోజిట్ అన్ఈక్వల్ సైడ్ ఎంత అంట? 5x అంట. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత ఇచ్చాడు? డెల్టా, దట్ ఈస్ 30√11 ఇచ్చాడు. ఓకే, దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ద థర్డ్ సైడ్, అంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో హౌ డు యూ ఫైండ్ అవుట్? ఇది 3x కాబట్టి ఇఫ్ నేను ఏ నుంచి కనుక పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది ఖచ్చితంగా ఏం చేస్తుంది? బీసీని బైసెక్ట్ చేస్తుంది. ఇది 5x కాబట్టి ఇది 5/2x. కాబట్టి నాకు హైట్ ఏడి చెప్పండి అమ్మా. హెచ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 3x హోల్ స్క్వేర్ మైనస్ 5/2 హోల్ స్క్వేర్ అంటే 9 మైనస్ 25/4 అంటే 11/4 అండర్ రూట్ అంటే √11/2x. అంతేనా? సో నౌ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ దట్ ఈస్ 5x ఇంటూ హైట్ ఎంతమ్మా? √11/2x. ఇట్ ఈస్ గివెన్ యాజ్ 30√11. అంతేనా? సో కాబట్టి √11 క్యాన్సిల్, 5 1s 5 6. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 24 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా మనకి? 2√6. వాడు ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? థర్డ్ సైడ్ అంటే 5x అడుగుతున్నాడు. అప్పుడు 5x ఏమవుతుంది? 5 ఇంటూ 2√6 దట్ ఈస్ 10√6. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ మనకి ఫార్ములా ఏదైతే ఉందో ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, బేస్డ్ ఆన్ దట్ ప్రాపర్టీ యూ కెన్ ఈజీలీ సాల్వ్ దిస్ క్వశ్చన్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకేనా? ఎనీ డౌట్? ఇక్కడ మీరు కొన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఏంటి అంటే ఇక్కడ థర్డ్ సైడ్ ఏముంది? 5 పార్ట్స్ ఉంది. 5 పార్ట్స్ ఉంది కాబట్టి డెఫినెట్గా మనకి ఆన్సర్ అనేది 5 మల్టిపుల్ ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ సి, ఆప్షన్ డి అనేవి ఎలిమినేట్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ 2 ఈ రెండిట్లోనే ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, క్లియర్? సో దట్స్ ఇట్. కాబట్టి మళ్ళీ ఇక్కడ మీరు ఇంకొకటి, టోటల్ 5 పార్ట్స్ కదా. ఇప్పుడు మనకి ఈ సిడి అనేది ఖచ్చితంగా ఒక దాన్ని ఏమంటాము?
5/2 అంటే రేషియోలా ఉండకూడదు అంటే ఖచ్చితంగా ఇది డబుల్ ఉండాలి. అంటే 10√6 ఉండాలి. అది మీకు ప్రాక్టీస్ ద్వారా అర్థమవుతుంది. లేదంటే నార్మల్‌గా ఇలా చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఇఫ్ ఇన్ ట్రయాంగిల్ XYZ, XY is 4 and XZ is 5. ఇది XYZ అనుకుందాం ట్రయాంగిల్. XY 4 అంట, XZ 5 అంట. Q is a point on YZ such that XY bisects angle X, then YQ is to QZ. అంటే యాంగిల్ ఎక్స్ని బైసెక్ట్ చేసే ఒక లైన్ డ్రా చేస్తే YZ మీద Q అనేది ఒక పాయింట్ వచ్చింది. అయితే YQకి QZకి రేషియో ఏంటి అంటున్నాడు. సో యాంగులర్ బైసెక్టర్ డివైడ్స్ ది ఆపోజిట్ సైడ్ ఇన్ ద రేషియో కంటైనింగ్ ది సైడ్స్. అంటే ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 4:5 రేషియోలో డివైడ్ చేస్తుంది. దిస్ ఇస్ ద ఫార్ములా ఆర్ ప్రాపర్టీ ఆఫ్ యాంగులర్ బైసెక్టర్. సో డైరెక్ట్ ప్రాపర్టీ. సో 4:5. నెక్స్ట్ PQR is an equilateral triangle inscribed in a circle. Okay, S is any point on the arc QR. ఇప్పుడు చూడండి, suppose if I take an equilateral triangle which was inscribed in a circle. Okay, S is any point on the arc QR. ఈ arc QR లో ఇక్కడ ఎక్కడో S అనుకుందాం. Okay, now find the measure of PSQ. PSQ యొక్క యాంగిల్ ఎంత అంటున్నాడు. సో చెప్పండి, PSQ is the angle made by this arc, and similarly PRQ is also made by the same arc PQ. So since it is an equilateral triangle, PRQ is 60 degrees. So angle made by the same arc of a circle are equal. So ఇది 60 కాబట్టి ఇది కూడా ఎంత అవుతుంది అప్పుడు? 60 degrees. సో ఆప్షన్ B is the correct answer. ఓకేనా? నెక్స్ట్, the midpoints of AB and AC of a triangle ABC are X and Y. Suppose ఇది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఇట్స్ నాట్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్, నార్మల్ ట్రయాంగిల్ ABC. అండ్ AB యొక్క మిడ్ పాయింట్ అంట X, AC యొక్క మిడ్ పాయింట్ Y. ఓకే, ఇఫ్ BC ప్లస్ XY, BC ప్లస్ XY ఏమో 18 అంట. మీకు ఆల్రెడీ తెలుసు, ఎప్పుడైనా ఒక 2 సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ కనుక జాయిన్ చేస్తే ఈ లైన్ ఖచ్చితంగా దీనికి ప్యారలల్గా ఉంటుంది. అంతేకాకుండా XY అనేది BCకి ఆఫ్ ఉంటుందా, డబుల్ ఉంటుందా? డబుల్ ఉంటుంది. అంటే ఇది 2 పార్ట్స్ అనుకుంటే ఇది 1 పార్ట్ అవుతుంది. అంతేనా? ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ఈ 2 పార్ట్స్, ఈ 1 పార్ట్స్, ఇది XY అమ్మ, XV కాదు, ఇది XY. ఓకే, ఇది 2 పార్ట్స్, ఇది 1 పార్ట్స్. అంటే మొత్తం ఎంత? 3 పార్ట్స్ కలిపితే ఎంత ఇచ్చాడు? 18 ఇచ్చాడు. ఇప్పుడు మీకు ఏం అడుగుతున్నాడు? 2 పార్ట్స్లో 1 పార్ట్ తీసేయమంటున్నాడు, మైనస్ అడుగుతున్నాడు. 1 పార్ట్ ఎంత? సో 3 పార్ట్స్ 18 కాబట్టి 1 పార్ట్ ఎంత అవుతుంది? 6 సెంటీమీటర్స్. సో ఆప్షన్ B is the correct answer. Okay. Next, which of the following is a false statement? The circumcenter is the center of a circle which circumscribe the triangle. Of course. So circumcenter అంటే ఏంటమ్మా? The definition of the circumcenter is nothing but it is a center of a circle which circumscribe the triangle. Okay. సో అంటే ఏంటి? ఈ ట్రయాంగిల్ని సర్కమ్స్క్రైబ్ చేయాలి. ఓకే, దీన్నే మనం ఏమంటాం? సర్కమ్సర్కిల్ అంటాం, సర్కమ్సెంటర్ అంటాం. సో ఇది కరెక్ట్. ఓకే, నెక్స్ట్, యాంగిల్ ఫార్మ్డ్ బై ఎనీ సైడ్ ఎట్ ద ఇన్ సెంటర్ ఈజ్ ఆల్వేస్ 90 degrees మోర్ దాన్ ద యాంగిల్ ఎట్ ద ఆపోజిట్ వెర్టెక్స్. సో ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ హీ వాజ్ ఆస్కింగ్. సపోజ్ ABC అనేది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఈ ట్రయాంగిల్స్కి ఇన్ సెంటర్ ఎలా ఫామ్ అవుతుంది? యాంగులర్ బైసెక్టర్ ద్వారా ఫామ్ అవుతుంది. అంటే సపోజ్ ఇక్కడ వచ్చింది అనుకుందాం ఇన్ సెంటర్. వీడేమంటున్నాడంటే ఈ సైడ్ యాంగిల్ ఫార్మ్డ్ బై ఎనీ సైడ్, ఫర్ సపోజ్ BC అనే సైడ్ తీసుకుందాం. ద సైడ్ BC ఎట్ ఇన్ సెంటర్ అంటే BIC యాంగిల్ అంట ఈజ్ ఆల్వేస్ 90 degrees మోర్ దాన్ ద యాంగిల్ ఎట్ ద ఆపోజిట్ వెర్టెక్స్. ఆపోజిట్ వెర్టెక్స్ BCకి ఆపోజిట్ వెర్టెక్స్ ఏంటి? ఏకి, ఏనా? సో కాబట్టి BIC ఎంత ఉంటుంది అంటున్నాడు? 90+A ఉంటుంది. అలానే AIC గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. AIC ఏమంటున్నాడు? ఇట్ ఈజ్ ఈక్వల్ టు 90+B అంటున్నాడు. అలానే ఈ యాంగిల్ ఎంత అంటున్నాడు? 90+C అంటున్నాడు. ఇది కరెక్టా? తప్పు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యాంగిల్ ఎట్ ఇన్ సెంటర్? 90+A/2. ఇక్కడైతే 90+B/2, ఇక్కడ 90+C/2. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. ఆల్వేస్ 90 degrees అనేది తప్పు.
కానీ వాడు అడుగుతుంది ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ రిమైనింగ్ టూ చూడక్కర్లేదు, కావాలంటే దే ఆర్ ద డైరెక్ట్ ప్రాపర్టీస్. ఇన్సెంట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ యాంగులర్ బైసెక్టర్స్, ఎస్ కరెక్ట్. And centroid of the triangle divides each median in the ratio of 2:1. So both are correct. Clear? Next, 8th one. Same, already మనం ఇలాంటి క్వశ్చన్ చేసాము ముందు. Second, the three sides of triangle is given 12, 17x. Then which of the following option is correct? ఏం చెప్పాను, x lies between difference between these two sides, that is 5, and sum of these two sides, that is 29. So 5 కి 29 కి మధ్యలో ఉంటుంది. ఈక్వల్గా ఉండకూడదు అన్న వల్ల ఈ లెస్ దాన్ కానీ అంటే 29కి తక్కువ ఉండాలి, 5కి ఎక్కువే ఉండాలి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th వన్ చూడండి. ఇఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఇస్ రైట్ యాంగిల్ లెట్ బి. ఓకే, రైట్ యాంగిల్ లెట్ బి. ఏబి ఇస్ 12, సిఏబి ఇస్ 60, ఇది 90, 60 అంటే ఇది ఎంతమ్మా 30. డిటర్మైన్ ద లెంత్ ఆఫ్ బీసీ. చెప్పండి, tan 30 వేసుకున్నారు అనుకోండి, ఇది 1, ఇది √3, అంతేనా. 1 పార్ట్ ఇచ్చాడు, బీసీ ఎంతమ్మా √3 పార్ట్స్. 1 పార్ట్ 12 అయినప్పుడు √3 పార్ట్స్ ఎంత అవుతుంది, 12√3. దట్స్ ఇట్. నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ 12 అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ సర్కమ్ రేడియస్ ఆఫ్ ద ట్రయాంగిల్? వెరీ సింపుల్ క్వశ్చన్. a/√3 సర్కమ్ రేడియస్ ఫార్ములా డైరెక్ట్. సో 12/√3 అంటే ఎంతమ్మా 4√3. సింప్లిఫికేషన్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Next, in triangle ABC, D is the midpoint of BC and G is the centroid and GD is 10, then the length of AD. Very simple questions. ఎంత ప్రిలిమ్స్ అంటే అంత ఈజీ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఏబిసిలో D is the midpoint of BC అంట. సో ఇప్పుడు నేను ఏడీని జాయిన్ చేస్తే ఏమొస్తుంది, నాకు మీడియన్ అవుతుంది, అవునా. సో G is the centroid, ఇక్కడ ఉంది. GD 10 అన్నాడు, then the length of AD. సో సెంట్రాయిడ్ డివైడ్స్ ద మీడియన్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1. ఇది 2 పార్ట్ అయితే ఇది 1 పార్ట్. సో 1 పార్ట్ 10 ఇచ్చాడు. సో ఇప్పుడు ఏడి అంటే ఎంతమ్మా 2 + 1, 3 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. 1 పార్ట్ 10 అయినప్పుడు 3 పార్ట్స్ ఎంత అవుతుందమ్మా 30 సెంటీమీటర్స్. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, సెంట్రాయిడ్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ PQR is L. సెంట్రాయిడ్ ఇచ్చాడు. ఇఫ్ PQ is 6, then the length of PL. సో సెంట్రాయిడ్ నుంచి వెట్టెక్స్కి దూరం ఏంటమ్మా, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో సెంట్రాయిడ్ అన్నా, ఇన్సెంటర్ అన్నా, సర్కమ్ సెంటర్ అన్నా అన్నీ ఒకటే. సో ఇప్పుడు ఈ సెంట్రాయిడ్ నుంచి వెట్టెక్స్కి అడుగుతున్నాడు. సో సెంట్రాయిడే మనకి సర్కమ్ సెంటర్ కూడా అవుతుంది కదా. సో సర్కమ్ సెంటర్ నుంచి మనకి వెట్టెక్స్కి డ్రా చేసే లైన్ ఆర్ లేకపోతే దాని యొక్క డిస్టెన్స్ ఏమవుతుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ సర్కమ్ రేడియస్, అంతేనా. సో కాబట్టి క్యాపిటల్ R ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా a/√3. సైడ్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ 6/√3 అంటే ఎంతమ్మా 2√3. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 13 చూడండి. ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3:7. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ లార్జెస్ట్ యాంగిల్? సో ఇక్కడ లార్జెస్ట్ యాంగిల్ ఏంటమ్మా 7 పార్ట్స్. సో 7 పార్ట్స్ కాబట్టి 7 మల్టిపుల్ ఆప్షన్లో ఏదైతే ఉందో అదే ఆన్సర్. సో ఈ 3 కాదు, సో ఓన్లీ ఆప్షన్ డి అదే ఆన్సర్. కానీ చాలామంది ఇలా చేయరు, ఖచ్చితంగా ఏం చేస్తారు, సమ్ ఆఫ్ ఆల్ ది పార్ట్స్ 7 + 3 + 2 అంటే 12 పార్ట్స్ ఈజ్ 180 degrees. సో 1 పార్ట్ ఈజ్ 15 degrees. సో 7 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 105 degrees. ఇలా 3 స్టెప్స్ వేస్తారు, అవునా కదా. మీరైనా అదే చేస్తారు, ఫస్ట్ మైండ్లో వచ్చేది. కానీ మనం ఏం చేయాలి, 7 మల్టిపుల్ ఏదైనా ఉందా, ఉంటే అదే ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, the three sides of two triangles are 4, 5 and 6, and then select the incorrect statement. So two triangles ఉన్నాయంట, 2 triangles కూడాను sides 4, 5, 6 అంట. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంటమ్మా, రెండు కూడాను కాంగ్రియెంట్ ట్రయాంగిల్స్, అంతేనా. సో దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ రెండు కూడా స్కాలిన్ ట్రయాంగిల్స్. వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ స్కాలిన్ ట్రయాంగిల్స్ తెలుసు కదమ్మా మీకు. స్కాలిన్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఎక్యూట్ యాంగిల్, స్కాలిన్ అంటే మీకు అది ఎక్యూట్ అవ్వచ్చు, అబ్ట్యూజ్ అవ్వచ్చు. ఓకే, ఈక్విలేటరల్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. ఇవన్నీ సైడ్స్ ఈక్వలా కాదు. ఐసోస్లెస్ అంటే ఏవైనా 2 సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయా, కాదు. కాబట్టి రిమైనింగ్ ఏంటమ్మా స్కాలిన్. కాబట్టి 2 కూడా స్కాలిన్ ట్రయాంగిల్స్. ఏరియా ఆఫ్ ద 2 ట్రయాంగిల్స్ విల్ బి డిఫరెంట్ అంట. అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండేటప్పుడు, అన్ని కరెస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉండేటప్పుడు డెఫినెట్గా 2 ట్రయాంగిల్స్ కూడా ఏరియాస్ ఈక్వల్గా ఉంటాయి, అంతేనా. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్.
వాడు అడుగుతుంది ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ కరెక్టా కాదా? ద యాంగిల్ ఆపోజిట్ టు ద గ్రేటర్ సైడ్ ఇన్ దోస్ ట్రయాంగిల్స్ విల్ బి గ్రేటర్. Of course, it is a basic property of a triangle. The angle which is opposite to the greater side is always greatest angle. Yes. So, kabatti first option kuda correct. So, finally, option B is the wrong. Next, which of the following sets of lengths in centimeter will give three sides of an obtuse angle triangle? So, చూడండి ఎప్పుడైనా మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అంటే ఇది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని చెప్తుంది. ఓకే, అలానే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ గ్రేటర్ దాన్ సి స్క్వేర్ అంటే ఇది ఎక్యూట్ యాంగిల్ని చెప్తుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ లెస్ దాన్ సి స్క్వేర్ అంటే ఇది అబ్ట్యూజ్ యాంగిల్ని చెప్తుంది. ఇది మనం ఆల్రెడీ మన ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏది కావాలి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ సి స్క్వేర్. సో ఏదైతే పెద్ద వాల్యూ ఉంటుందో దాని స్క్వేర్ అనేది రిమైనింగ్ స్క్వేర్స్ యొక్క సమ్కి ఎక్కువ ఉంటుంది. అంటే 64 స్క్వేర్ అని ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, 15 స్క్వేర్ ప్లస్ 62 స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ 64 స్క్వేర్ అయితే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, అది అబ్ట్యూజ్కి కదా. సో ఇప్పుడు మనం 15 స్క్వేర్ 62 స్క్వేర్ 64 స్క్వేర్ కట్టామనుకోండి, చాలా టైం పడుతుంది కదా. అందుకని నేను ఏం చేస్తానంటే దీన్నే ఎలా మారుస్తానో చూడండి. సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ స్క్వేర్. ఇది ఎక్కడైతే ఉందో అదే ఆన్సర్. సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎలా రాయొచ్చు నేను? సి ప్లస్ బి ఇంటూ సి మైనస్ బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ స్క్వేర్. ఏ అంటే అన్నిటికన్నా చిన్న వాల్యూ, 3 సైడ్స్లో అన్నిటికన్నా చిన్న వాల్యూ. సి అంటే అన్నిటికన్నా పెద్ద వాల్యూ. బి అంటే ఆ రెండింటికన్నా మధ్యలో ఉంది. అలా చేసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూడండి, 15 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 225. అంతేనా? క్లియర్. 62 ప్లస్ 64 అంటే ఎంతమ్మా? 126. దీని మధ్యన డిఫరెన్స్ ఎంత? 2 అంటే ఎంత? 252. అంతేనా? సారీ, సో ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం? ఈ సి ప్లస్ బి ఇంటూ సి మైనస్ బి అంటే 252 ఈజ్ గ్రేటర్ దాన్ 225. అవునా కదా? సో అబ్ట్యూజ్ యాంగిల్కి ఇది సరిపోయింది కాబట్టి ఆప్షన్ ఏ డైరెక్ట్గా పెట్టవచ్చు. ఫర్ సపోజ్ మిగతా చూడండి ఖచ్చితంగా లెస్ దానే ఉంటాయి. 64 ప్లస్ 66 ఎంతమ్మా? 130. 130 రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 260. ఓకే, 17 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 289. సో ఇది ఎంత? 260 పెద్ద, 289 పెద్ద, ఇది పెద్దది. సో కాబట్టి ఇది ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది కాదు. 63 ప్లస్ 65 అంటే ఎంత? 128 ఇంటూ డిఫరెన్స్ ఎంత? 2 అంటే 256. 16 స్క్వేర్ ఎంత? 256. రెండు ఈక్వల్గా ఉన్నాయి అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, 18 స్క్వేర్ అంటే 324. ఓకే, 65 ప్లస్ 67 అంటే 132, డిఫరెన్స్ 2. 132 ఇంటూ 2 అంటే 264. అంటే ఏది ఎక్కువ? ఇదే ఎక్కువ. సో ఇది కూడాను ఎక్యూట్ ట్రయాంగిల్. సో కాబట్టి మీకు తెలియాల్సింది ఏంటంటే వాటి మధ్యన సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది గ్రేటర్ దాన్ ఏ స్క్వేర్ ఆర్ ఏ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏదైనా పర్లేదు. సో కాబట్టి ఆ ప్రాపర్టీ యూజ్ చేసి మీకు ఇచ్చిన సైడ్స్ అనేవి ఎక్యూట్ ట్రయాంగిల్ అబ్ట్యూజ్ ట్రయాంగిల్ అనేది చెప్పగలం. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ క్వశ్చన్ 16. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ద 3 యాంగిల్స్ ఆర్ ఎక్స్ వై అండ్ వై ప్లస్ 10 and also 2x minus 4y is 20, then which type of triangle is ABC? సో చెప్పండి, 2x minus 4y 20 అంటే x minus 2y ఎంతమ్మా? 10. అంతేనా? ఇక్కడ 3 యాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ 3 కలిపితే ఏం రావాలి? 180 రావాలి. అంటే ఏం రావాలి? x ప్లస్ 2y ప్లస్ 10 అనేది 180 అవ్వాలి. అంటే ఇప్పుడు x ప్లస్ 2y ఎంత వస్తుంది చెప్పండి? 180లో 10 తీస్తే 170. అవునా? ఇప్పుడు ఈ రెండు కలిపేయండి. 2y 2y cancel, 2x equal to 180, so x equal to 90. If one angle of a triangle is 90 degrees, then definitely it is right angle triangle. So option D is the correct answer. Okay, next 17. If in acute angle triangle ABC, AL plus BM and CN are the 3 altitudes of triangle ABC, then which of the following statements will be true? We have one property that in any acute angle triangle, sum of the, మనం ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం, సమ్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ది సమ్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్.
h1 plus h2 plus h3 is always less than a plus b plus c. ఇప్పుడు మీకు ఈ ప్రాపర్టీ గుర్తులేదు, అది లెస్ దానా గ్రేటర్ దాన్ అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు అనుకుందాం ఫర్ సపోజ్. దెన్ అప్పుడు మీరు ఏం చేయాలి, లెట్ us కన్సిడర్ దిస్ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ యాజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందా కాదా? బికాజ్ ఆల్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, ఏ యాంగిల్ కూడాను 90 degrees ఉండకూడదమ్మా. ఓకే, సో కాబట్టి ఐ ఎస్యూమ్ ఇట్ యాజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆల్ హైట్స్ ఆర్ ఈక్వల్. హైట్ ఎంతమ్మా, √3/2 అండ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏ అనుకుంటే h ఈక్వల్ టు √3/2a. సో కాబట్టి h1 ప్లస్ h2 ప్లస్ h3 ఏమవుతుంది, 3 ఇంటూ √3/2a. సమ్ ఆఫ్ ది సైడ్స్ ఎంతమ్మా, 3a. ఈ రెండింటి మధ్యన రిలేషన్ చూడండి. ఓకే, రెండింటి మధ్యన రిలేషన్ చూడండి, ఏమొస్తుంది మనకి చెప్పండి. 3 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఏ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. ఈ √3/2 పెద్దదా, 1 ఇక్కడ 3 అంటే 1. √3/2 పెద్దదా, 1 పెద్దదా అమ్మా, 1 పెద్దది. సో కాబట్టి లెస్ దాన్, సరిపోయింది కదా. సో కాబట్టి ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ లెస్ దాన్ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 18th చూడండి. If the measure of one angle of a right angle triangle is 30 degrees more than the measure of the smallest angle, then the measure of the smallest angle. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒకటి 90 అయిపోతే రిమైనింగ్ 2 యాంగిల్స్ యొక్క సమ్ ఎంత అవుతుందమ్మా, 90. ఇప్పుడు ఏమంటున్నాడు, వాడు కండిషన్ ఇచ్చాడు, డిఫరెన్స్ బిట్వీన్ అదర్ 2 యాంగిల్స్ ఆఫ్ దట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ x-y ఎంత ఇచ్చాడు, 30 ఇచ్చాడు. స్మాలెస్ట్ యాంగిల్ ఎంత అంటున్నాడు, ఈ రెండిట్లో స్మాలెస్ట్ యాంగిల్ అంటే y, అంతేనా. సో కాబట్టి రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేయండి. సో 2y ఈక్వల్ టు 60, y ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా, 30 degrees. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 19th one. Select the correct statement about the properties of a triangle. సో చాలా సింపుల్ ప్రాపర్టీస్ ఇవి. సమ్ ఆఫ్ 2 sides ఎప్పుడు కూడాను ఏబిసి కనుక 3 sides అయితే సమ్ ఆఫ్ 2 sides ఈజ్ ఆల్వేస్ greater than the third side, and the difference between any 2 sides is always less than the third side. అప్పుడే మనకి ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో కాబట్టి సమ్ ఆఫ్ 2 sides అనేది ఎప్పుడు కూడాను గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి the internal bisectors of angle B and angle C meet at O. If angle BAC is 72 degrees, then the value of angle BOC. Direct formula amma idi manaki. Angle BOC formula enti 90 plus angle BAC by 2. Antena? So kabatti em cheppochu, 90 plus 72 by 2 ante 36, that is 126 degrees. Antena? So direct formula 126. Next 21. What is the radius of the circle which circumscribes the triangle ABC whose sides are 16, 30, 34? So 16, 30, 34 అంటే 2 కామన్ తీసి అనుకోండి, 8, ఇది 15, ఇది 17. 8, 15, 17 forms triplet. So it is indirectly given as a right angle triangle. So ఇది 16, ఇది 30, ఇది 34. ఏమంటున్నాడు, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ విచ్ సర్కమ్స్క్రైబ్స్ ది ట్రయాంగిల్. దట్ మీన్స్ he was asking the radius of the circumcircle. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సర్కమ్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అవుతుందమ్మా, హాఫ్ ఆఫ్ ది హైపోటెనస్. సో 34/2, దట్ ఈస్ 17. ఓకే. ఫర్ సపోజ్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాకుండా ఒక స్కాలిన్ ట్రయాంగిల్ అనుకోండి, క్యాపిటల్ ఆర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామా, ABC/4 డెల్టా. ఓకేనా. నెక్స్ట్ 22 చూడండి. In the given figure, a circle is inscribed in triangle PQR such that it touches the sides PQ, QR and RP at points DEF. Lengths of the sides PQ is 18, QR is 13 and RP is 15. Then find the length of PD. ఈ వాల్యూ అడుగుతున్నాడు. సో దీనికి నేను జనరల్గా ఇవి చాలా ఎక్కువగా అడుగుతుంటానమ్మా, కాబట్టి ఒక డైరెక్ట్ ఫార్ములా చెప్తాను. బట్ బిఫోర్ దట్ ఐ విల్ టెల్ యూ హౌ ఇట్ వాస్ కేమ్. ఓకే. సో బేసిక్గా మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలి అంటే, సపోజ్ ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక సర్కిల్ అనుకుందాం. సపోజ్ ఇట్ ఈస్ P, ఇట్ ఈస్ Q అండ్ ఇట్ ఈస్ R. ఓకే. అండ్ ఇట్ ఈస్ D అండ్ ఇట్ ఈస్ E అండ్ ఇట్ ఈస్ F.
సో ఈ సర్కిల్కి పీడీ పిఎఫ్ అనేవి టాంజెంట్స్ అవుతాయి కదా. సో టాంజెంట్స్ డ్రాన్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. సో ఈ రెండు ఈక్వల్. సో ఇది ఎక్స్ అనుకుంటే ఇది ఎక్స్. అలానే క్యూ నుంచి ఈ రెండు ఈక్వల్. ఇది వై అనుకుంటే ఇది వై. అలానే ఇది కూడా ఈక్వల్. ఓకే, అంటే ఇది జెడ్ అయితే ఇది జెడ్. సో చెప్పండి, ఎక్స్ ప్లస్ వై ఎంత ఇచ్చాడు? 18 ఇచ్చాడు. దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ పీక్యూ. వై ప్లస్ జెడ్ ఎంత ఇచ్చాడు? 13. అండ్ ఎక్స్ ప్లస్ జెడ్ ఎంత ఇచ్చాడు? 15. సో ఇప్పుడు నేను అన్ని వాల్యూస్ యాడ్ చేశాను అనుకోండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 13, 28 ప్లస్ 18 అంటే ఎంతమ్మా? 46. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్? 23. అంతేనా? సో మనకి ఏం కావాలి ఇప్పుడు? పీడీ అంటే ఏంటి? ఎక్స్ వాల్యూ కావాలి. సో నాకు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ తెలుసు. దాంట్లోంచి వై ప్లస్ జెడ్ తీసేసా అనుకోండి, నాకు ఎక్స్ వస్తుందా? వాట్ ఈజ్ వై ప్లస్ జెడ్? ఇట్ ఈస్ నథింగ్ బట్ 13. సో 13 తీసేయండి, ఎక్స్ ఎంత వస్తున్నప్పుడు? 10. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదంతా రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఈ బొమ్మలు అవన్నీ డ్రా చేసుకుని టైం పడుతుందా లేదా? సో కాబట్టి డైరెక్ట్ ఫార్ములా చెప్తాను చూడండి. సో మీకు ఏ వెట్టెక్స్ నుంచి అయితే అడుగుతున్నాడో పీడీ కానీ, లేకపోతే రేపు పొద్దున్న ఆర్ఈ అడగచ్చు, లేకపోతే క్యూడీ అడగచ్చు, ఏదైనా అడగచ్చు. ఏ వెట్టెక్స్ నుంచి అయితే అడుగుతున్నాడో ఆ వెట్టెక్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ లెంత్. ఓకే, సపోజ్ పీడీ ఈక్వల్ టు సెమీ పెరిమీటర్ ఎస్ ఆఫ్ ద ట్రయాంగిల్ మైనస్ ద సైడ్, ద లెంత్ ఆఫ్ ద సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు దిస్ వెట్టెక్స్. ఇది ఏ అనుకున్నారు అనుకోండి, ఇది బి అనుకున్నారు అనుకోండి, ఇది సి అనుకున్నారు అనుకోండి. అప్పుడు పీడీ ఈక్వల్ టు ఎస్ మైనస్ సి అవుతుంది. అండ్ క్యూడి ఏమో ఎస్ మైనస్ సి అవుతుంది. అండ్ ఆర్ఈ అనేది ఎస్ మైనస్ బి అవుతుంది. ఇది డైరెక్ట్ ఫార్ములా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఏమవుతుందమ్మా? సెమీ పెరిమీటర్, ఫస్ట్ పెరిమీటర్ ఎంత? 28 ప్లస్ 18 అంటే 46. దాంట్లోంచి సెమీ పెరిమీటర్ అంటే 46/2 అంటే 23 మైనస్ 13. దట్స్ ఇట్. అంతేగాని ఈ బొమ్మలో అవన్నీ వేసుకుని టైం ఎక్కువ తీసుకోకూడదు. ఓకేనా? దిస్ ఈజ్ షార్ట్ ట్రిక్. నెక్స్ట్ 23. A circle of radius 4 cm. This is the circle which is nothing but in center or in circle of this triangle. So in radius ఎంత ఇచ్చాడు? 4. Right angle at C, and if AC is 12, AC అంటే ఇది 12, ఇది 4 కాబట్టి రేడియస్ కాబట్టి ఇది 4 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇది 4 అవుతుంది. ఓకే, దెన్ ద వాల్యూ ఆఫ్ సిబి అంటే ఏంటమ్మా? ఇది అడుగుతున్నాడు. ఓకే, సో చెప్పండి, ఇది 12 కాబట్టి ఏంటి? సారీ, ఇప్పుడు ఇది 4, ఇది మొత్తం 12 కాబట్టి ఇది 4 అయితే ఈ పాయింట్ సపోజ్ ఎక్స్ అనుకుంటే ఏఎక్స్ ఎంత అవుతుందమ్మా? 8. అంతేనా? ఏఎక్స్ అండ్ ఇది ఒక వై అనుకున్నాం అనుకోండి, ఏవై ఆర్ ద టాంజెంట్స్ డ్రాన్ టు దిస్ సర్కిల్. సో ఇది 8 అయితే ఇది కూడా 8 అవుతుంది. అవునా? అలానే ఇప్పుడు బి, ఇది జెడ్ అనుకుందాం. బిజెడ్ బివై ఆర్ టాంజెంట్స్ డ్రాన్ టు ద సర్కిల్ ఫ్రమ్ ద పాయింట్ బి. సో కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవుతాయి. సో కాబట్టి ఇది ఫర్ సపోజ్ లెంత్ ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఎక్స్ అవుతుంది. అవునా? ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎనీ డౌట్? నౌ you can write down the total length of AB is 8 plus x and it is 4 plus x BC and AC is 12. So right angle triangle Pythagoras theorem apply చేయొచ్చు. లేదు, ఇన్ రేడియస్ కి ఫార్ములా ఏంటమ్మా? R ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ సైడ్స్ మైనస్ హైపోటెనస్ బై 2. అంతేనా? సో కాబట్టి ఇన్ రేడియస్ ఎంత ఇచ్చాడు? 4. సమ్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ సైడ్స్ 12 ప్లస్ 4 ప్లస్ ఎక్స్, ఇదంతా ఎంతమ్మా? టోటల్ 4 ప్లస్ ఎక్స్. సో 12 ప్లస్ 4 ప్లస్ ఎక్స్. ఇలా చేయడం వల్ల మీకు ఏమొస్తుందంటే మైనస్, ఇలా దీనివల్ల ఎక్స్ వాల్యూ రాదు, మీకు ఎక్స్ వాల్యూ కదా కావాలి. సో కాబట్టి ఇది తెచ్చుకోవద్దు. ఇక్కడ మీకు సపోజ్ ఇన్ రేడియస్ కావాలంటే అలా చేయొచ్చు, కానీ ఇక్కడ ఎక్స్ వాల్యూ కదా. సో పైథాగరస్ థీరం అప్లై చేయండి. ఏంటమ్మా పైథాగరస్ థీరం? 8 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. ఇప్పుడు బేసిక్గా ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేసి అంటే ఎక్స్పాండ్ చేయొచ్చు. నేను అలా చేయకుండా ఏం చేస్తానంటే ఈ 4 ప్లస్ ఎక్స్ని ఇటు తెచ్చేస్తాను. 8 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 4 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 12 స్క్వేర్ అంటే 12 ఇంటూ 12. సో నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ ప్లస్ బి అంటే 12 ప్లస్ 2x అంటే 2 కామన్ తీస్తే 6 ప్లస్ ఎక్స్. ఏ మైనస్ బి, ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 8లో 4 తీస్తే 4 ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 12.
4 1s 4 3s 2 1s 2 6. x ప్లస్ 6 18 అంటే x ఎంతమ్మా 12. కానీ వాడు ఏం అడుగుతున్నాడు, x వాల్యూ అడగట్లేదు, సిబి అడుగుతున్నాడు. అంటే సిబి అంటే టోటల్గా ఎంతమ్మా x ప్లస్ 4. సో సిబి ఎంత, x ప్లస్ 4 అంటే 16. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ 16. చాలామంది ఆప్షన్ బి 12 పెట్టేస్తారు, తప్పది. అర్థమైందా? ఈ విధంగా చేసుకోవాలి ఈ క్వశ్చన్. చాలా చాలా మంచి క్వశ్చన్ ఇది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Next, 24th, and it is the last question for today's session. Triangle ABC is circumscribed around circle D. Segments AQ and BR and SC measures 13, 10.5 and 6 respectively. The perimeter of triangle ABC. ఏం లేదమ్మా, చూడండి, AQAS ఈక్వల్ ఇది 13 కాబట్టి ఇది 13, ఇది 6 కాబట్టి ఇది 6, ఇది 10.5 కాబట్టి ఇది 10.5. సో అన్నీ కలిపేయండి, ఎంత వస్తుందమ్మా? అసలు ఏమీ లేకుండా ఈ 13, 6, 10.5 కలిపి దానికి డబల్ చేసేయండి సరిపోతుంది. 13, 6, 19, 10.5 అంటే 29.5. దానికి 2తో మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది? 59 centimeters. Option B is the correct answer. That's it. These are the questions which were asked on the properties of triangles in CGL 2023 prelims exam in all the 39 shifts. I wish all of you understand all these questions, and you can solve these problems within less time when you know the properties or formulas of the triangle. Otherwise they will be difficult. ఇవి చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ అమ్మా. మీరు ఏమైనా ఫ్రెషర్స్ అయితే మాత్రం ఇలాంటి ప్రాపర్టీస్ తెలుసుకోకుండా మీరు ఎగ్జామ్కి వెళ్తే అస్సలు పెట్టలేరు. అదే ఆల్రెడీ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు పెన్ను కూడా పెట్టకుండా చేయగలరు ఇలాంటి క్వశ్చన్స్. ఎందుకంటే దే ఆల్రెడీ నో ఎవ్రీ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్స్. సో అలానే మీరు కూడాను ఇలాంటి ప్రాపర్టీస్ తెలుసుకోండి. వీ ఆల్రెడీ డిస్కస్డ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ క్లాసెస్. సో ఇఫ్ యూ డిడ్ నాట్ టేక్ ఎనీ కోచింగ్ టిల్ నౌ, దెన్ ఫాలో అవర్ క్లాసెస్. Otherwise, follow the standard books of NCERT or SCERT, any books. Okay. Wish you good luck to everyone. Thank you very much. Take care of you. Jai Hind.